మీకు ఒక స్టోరీ చెప్తా వినండి. స్టోరీ కాదు, ఒక రియల్ అండ్ హారిబుల్ ఇన్సిడెంట్ ఇది. ఒక డాక్టర్ తన దగ్గరకు వచ్చే పేషెంట్లకు మత్తు మందిస్తున్నాడు. జబ్బు తగ్గించుకోవడానికి వస్తూ ఉంటే ఆ మాయదారి వైద్యుడేమో ఇంకొన్ని జబ్బులు అంటిస్తున్నాడు. డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆరోగ్యం పాడవడం గమనించిన ఒక పేషెంట్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. జనరల్గా ఇలాంటి కేసులను అంత సీరియస్గా తీసుకోరని మనం అనుకుంటూ ఉంటాం, కానీ కూపీ లాగితే చాలా దారుణమైన విషయాలు వెలుగు చూశాయి. ఆ డాక్టర్ మెయిన్ టార్గెట్ కేవలం జబ్బులు అందించడమే కాదు, ఏకంగా ప్రాణాలు తీసేయడం అని పోలీస్ ఎంక్వైరీలో తేలింది. ఇలా ఒక్కరిని టార్గెట్ చేయలేదు, మొత్తం ముగ్గురు నలుగురిని టార్గెట్ చేశాట. వాళ్ళకి మార్ఫిన్ ఇంజెక్షన్ ఎక్కించినట్టుగా తేలింది. ఆ డాక్టర్ ఎందుకని కిల్లర్గా మారాడని ఆరా తీస్తే రీజన్ ఏంటో తెలుసా? ఆన్లైన్ బెట్టింగ్. పైగా ఎక్కడో విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో జరగలేదు ఇన్సిడెంట్, మన తెలుగు రాష్ట్రాల్లో ఏలూరులో జరిగింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కు బానిసై లక్షలు అప్పులు చేసి వాటిని తీర్చలేక అప్పులు ఇచ్చిన వారికే ఇంజెక్షన్స్ ఇచ్చి చంపేయాలనుకున్నాడు. అది అలా ఉంటుంది బెట్టింగ్ మాయలో పడితే. భీమవరంలో రొయ్యల చెరువుల ఓనర్ అంటే ఆ ఊరినే కొనేంత స్థితిమంతుడు అంటూ ఉంటారు. రొయ్యల చెరువులతో బాగా సంపాదించి శభాష్ అనిపించుకున్న ఒక కుర్రాడు క్రికెట్ బెట్టింగ్కు బానిసై చెరువులో చేపలేమైపోతున్నా పట్టించుకోకుండా రాత్రింబవళ్ళు ఆ బెట్టింగ్ కాస్తూనే ఉండిపోయాడు. చివరికి సంపాదించినదంతా పోగొట్టుకోవడమే కాదు, అప్పులు చేసి రోడ్డున పడ్డాడు. అదే భీమవరంలో మరో యువకుడు ఆన్లైన్ జూదానికి అలవాటు పడి ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకున్నా తీరనంత అప్పుల్లో కూరుకుపోయాడు. చివరికి ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడిపోయింది. ఆస్తులు ఉన్నాయి కాబట్టి వాటిని పోగొట్టుకుని రోడ్డున పడ్డాడు. మరి ఏ ఆస్తులు లేకుండా అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారి పరిస్థితి ఏంటి? ఆ అప్పుల నుంచి బయటపడడానికి ఒకే ఒక్క నిర్ణయం తీసుకుంటున్నారు, అదే ఆత్మహత్య. చావు తప్ప మరే దారి కనిపించినంత అగాధంలో పడిపోతున్నారు. ఒక తెలంగాణలోనే ఏడాదిలో 1000 మంది బెట్టింగ్ యాప్ మాయలో పడి ప్రాణాలు తీసుకుంటున్నారని కొన్ని లెక్కలు చెప్తున్నాయి. ఈ లెక్కన తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఉండొచ్చు, దేశవ్యాప్తంగా ఇంకెంతమంది బలైపోయి ఉండొచ్చు? అసలు బెట్టింగ్ యాప్ అనేది ఒకటి ఉంటుందని సామాన్యులకు చేరవేస్తున్నది ఎవరో తెలుసా? సో కాల్డ్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్. నా వంట చూడండి, నా వీడియో లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని యూట్యూబ్లో వీడియోలు పెడుతుంటారు చూసారా? అలాంటి వాళ్ళలో కొందరే ఈ ఆత్మహత్యలకు కారకులు. ఓ రకంగా వీళ్ళని హంతకులన్నా తప్పులేదనుకుంటాను. ఇంతకీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఆస్తులు పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నా సరే ఎందుకని ఆ ఊబిలో పడిపోతున్నారు? యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంతలా మాయలో పడేస్తున్నారా? బెట్టింగ్ యాప్ ద్వారా ఎగ్జాక్ట్గా ఎలా మోసపోతున్నారు? 1,00,000 పోగొట్టుకున్నవాడు అంతటితో ఆపేయకుండా 10, 25, 50 లక్షలు అప్పు చేసి మరి ఎలా పోగొట్టుకుంటున్నాడు? ఏం మాయ జరుగుతోంది ఈ బెట్టింగ్ యాప్స్లో? కంప్లీట్ అనాలిసిస్ చూద్దాం ఇవాళ ఎక్స్క్లూజివ్లో. నో టు బెట్టింగ్ యాప్స్ తెగ ట్రెండ్ అవుతోంది హ్యాష్ట్యాగ్ ఇప్పుడు. కారణం చాలా సింపుల్, పోలీసులు ఒక్కొక్కరి తాట తీస్తూ ఉండడమే. ఎన్నాళ్లకు బయటకు వచ్చి ఇలా సారీలు చెప్పి ఇంకెప్పుడూ చెయ్యం అని చెప్పిన వాళ్ళు 2-3 అయి ఉండొచ్చు. కానీ ఇలాంటి చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కు సీరియస్ వార్నింగ్స్ వెళ్తున్నాయి పోలీసుల నుంచి. అందుకే ఈ మార్పు. యూట్యూబర్ హర్ష సాయి లేటెస్ట్గా ఒక పోస్ట్ పెట్టాడు. ఇంకొకసారి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చెయ్యబోను అంటూ దారికి వచ్చేసాడు. ఇదే హర్ష సాయి గతంలో ఏమన్నాడో తెలుసా? నేను కాకపోతే ఇంకోటి ప్రమోట్ చేస్తాడు, అదేదో నేనే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తే ఆ వచ్చే డబ్బులతో పేదలకు సేవ చేయొచ్చు కదా అని చెప్పి నీతి సూత్రాలు వల్లేశాడు. ఒకప్పటి ఆ వీడియోను షేర్ చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేసేదే తప్పు, పైగా అదేదో సంఘసేవ చేస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్నారు చూడండి అంటూ హర్ష సాయిపై ఫైర్ అయ్యారు. అలా సజ్జనార్ నుంచి కమెంట్ వచ్చిందో లేదో హర్ష సాయిపై కేసు నమోదైంది. రీతూ చౌదరి సైతం సే నో టు బెట్టింగ్ యాప్స్ అంటూ వీడియో రిలీజ్ చేసింది. ఓ ఏడాది క్రితం బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసినందుకు ఇప్పుడు సారీ చెప్పింది. తెలిసో తెలియకో చేసిన తప్పును క్షమించాలంటూ కోరింది. టాలీవుడ్ నటి సురేఖావాణి కూతురు సుప్రీత సైతం దారిలోకి వచ్చింది. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్లో తాను కూడా ఒకరినంటూ వీడియో రిలీజ్ చేసింది. ఇప్పుడు ఆ పని చెయ్యకపోయినా గతంలో ప్రమోట్ చేసినందుకు సారీ చెప్పింది. ఇక టేస్టీ తేజ అనే ఇన్ఫ్లుయెన్సర్ కూడా 2 ఏళ్ల క్రితం చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వైరల్ అవుతూ ఉండడంతో ఇకపై అలాంటి యాప్స్ ప్రమోషన్స్ చెయ్యబోను అంటూ ప్రామిస్ చేస్తూ వీడియో రిలీజ్ చేశాడు. ఇంత మార్పు కారణం ఏమిటో తెలుసా? యూట్యూబర్ అన్వేష్. నా అన్వేషణ పేరుతోటి యూట్యూబ్ ఛానల్ నడుపుతా ఉన్న అన్వేష్ ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్తో కలిసి ఒక వీడియో చేశాడు. చాలా కాలంగా ఈ బెట్టింగ్ యాప్స్పై పోరాడుతున్న సజ్జనార్కు సపోర్టుగా నా అన్వేషణ యూట్యూబర్ కూడా ముందుకొచ్చాడు. కాకపోతే అంతకంటే ముందు మరో విషయం జరిగింది. చాలా హాట్ టాపిక్ అయింది ఆ విషయం కూడా. తెలంగాణలో సూర్యాపేటకు చెందిన మోటో బ్లాగర్ భయ్యా సన్నీ యాదవ్ దేశ విదేశాల్లో బైక్ రైడింగ్ చేస్తూ పాపులారిటీ సంపాదించాడు. కాకపోతే ట్రేడింగ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ అడ్డగోలుగా సంపాదించాడనేది నా అన్వేషణ అన్వేష్ ఆరోపణ కాదు, అది వాస్తవం కూడా. ఈ విషయంపై ఆ ఇద్దరి మధ్య పెద్ద మాటల యుద్ధమే నడిచింది కూడా. సరిగ్గా అదే సమయంలో ఐపీఎస్ సజ్జనార్తో వీడియో కాల్లో మాట్లాడాడు అన్వేష్.
ఈ ఇద్దరి మధ్య సన్నీ యాదవ్ ప్రస్తావన కూడా వచ్చింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్పై భయ్యా సన్నీ యాదవ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన క్లిప్ను పోస్ట్ చేసిన సజ్జనార్, ఇలాంటి యూట్యూబర్స్ బతకడానికి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ఒక్కటే మార్గం అంట చూడండి ఇలాంటి వాళ్ళనంటూ కమెంట్ చేశారు. వాళ్ళు డబ్బులు సంపాదించడానికి ఇతరుల జీవితాలు నాశనం చేయాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు సజ్జనార్. ఆ వెంటనే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నందుకు సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ క్షణంలో అయినా సరే సన్నీ యాదవ్ని అరెస్ట్ చేస్తామని సూర్యాపేట డీఎస్పీ సైతం స్టేట్మెంట్ ఇచ్చారు. బైక్ రైడర్, యూట్యూబ్ ఛానల్లో యాక్టివ్ ఉంటాడు. ముఖ్యంగా వివిధ దేశాలు తిరుగుతుంటాడు, వివిధ రాష్ట్రాలు తిరుగుతుంటాడు బైక్ పైన. దానివల్ల అతనికి క్రేజ్ ఉంది. ఆ వ్యక్తి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల యూత్ అట్రాక్ట్ అయ్యి చెడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అతని పైన ఈ నెల నూతనకల్ పిఎస్లో కేసు నమోదు చేయడం జరిగింది. మా ఇష్టం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తాం అని విర్రవీగిన ఎవరిని పోలీసులు వదలట్లేదు. లోకల్ బాయ్ నాని ఇందుకు మరో ఎగ్జాంపుల్. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినందుకు విశాఖ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్వయంగా ఏపీ డీజీపీ హరీష్ కుమార్కు రిక్వెస్ట్ చేశారు. ఇలాంటి వాళ్లపై యాక్షన్ తీసుకోకపోతే ఎంతోమంది అమాయకుల ప్రాణాలు పోతాయంటూ కోరారు. ఆ వెంటనే లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేశారు. తాను చేసిన తప్పే, ఇకపై బెట్టింగ్ యాప్లను ఏమాత్రం ప్రమోట్ చేయబోనంటే ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఇక ముందు కూడా ఈ లిస్టులో చాలామంది ఉండబోతున్నారు. ఈ మధ్య నాన్వేషణ అన్వేష్ బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ని టార్గెట్ చేశాడు. పల్లవి ప్రశాంత్ కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి కోట్లు గడించాడనేది వాదన వినిపిస్తోంది. సో ఈ లిస్టులో పల్లవి ప్రశాంత్ కూడా ఉండొచ్చు అనే డిస్కషన్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. ఆల్రెడీ లోకల్ బాయ్ అరెస్ట్ అయ్యాడు. సన్నీ యాదవ్ కోసం వెతుకుతున్నారు. లేటెస్ట్గా హర్ష సాయిపై కేసు నమోదైంది. వీరితో పాటు యాంకర్ శ్యామల, విష్ణుప్రియ, సుప్రీత, పరేషాన్ బాయ్, సిమ్రాన్, రీతు చౌదరి, టేస్టీ తేజ ఇలా 11 మంది యాక్టర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్పై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. లేదు, నాకు చాలామంది పబ్లిక్ పంపించారు, ప్రెస్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు కూడా పంపించారు. ఇట్లా ప్రమోట్ చేస్తున్నారు సార్ వీళ్ళని చెప్పి. ఎందుకంటే బిగ్ మనీ కదా అది, బికాస్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఫాలోవర్స్ కదా. సో ఓకే, వాళ్ళు మంచి పని కోసం. నేను లాస్ట్ టైం కూడా లాస్ట్ ఇయర్ వెళ్ళాను. అప్పుడు వెళ్ళినప్పుడు కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ ఉంటే అక్కడ వెళ్ళాను. అక్కడ కూడా చెప్పడం జరిగింది. బట్ ఏమంటే వాళ్ళందరూ కూడా ఏదో ఒక కమర్షియల్ యాక్టివిటీ, డబ్బులు సంపాదించాలని చెప్పి చూస్తారు, కానీ వీళ్ళు వాళ్ళని ప్రమోట్ చేసుకోవడం చేస్తారు, కానీ పబ్లిక్ పైన ఏం అవుతుందనేది వాళ్ళకు ఉండలేదు. పీపుల్ ఆర్ ఇది చూస్తే నాలుగురికి హెల్ప్ అవుతుందా లేదనేది లేదు. ఇప్పుడు మనకు థ్యాంక్స్ టు డీజీపీ ఆంధ్రప్రదేశ్ అండ్ థ్యాంక్స్ టు డీజీపీ తెలంగాణ, అదేవిధంగా మన ఎస్పీ సూర్యాపేట, అంతకుముందున్న సన్ప్రీత్ కావచ్చు, ఇప్పుడున్న నర్సింహులు, ప్లస్ మన సిపి వైజాగ్ బాగ్జీ, దే హావ్ టేకన్ గుడ్ యాక్షన్. వాళ్ళందరికీ నేను పేరుగా అప్రిషియేట్ చేస్తాను. ఆల్ ఆఫ్ ఎ సడన్ కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వీడియోలు చేసి మరీ సారీ ఎందుకు చెప్పారా అని అందరూ అనుకున్నారు. కారణం తమపై కేసులు నమోదవుతున్నాయని తెలిసింది కాబోలు. అందుకే గతంలో తప్పు చేశాం, ఇకపై తప్పు చెయ్యబోమంటూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన కారణంగా చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. లక్షలు అప్పు చేసి ఆస్తులు అమ్మేసుకున్నారు. అప్పులు తీర్చలేక ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. మరి ఆ తప్పుకి శిక్ష అయ్యద్దా? ఒకప్పుడు నా మాట నమ్మండి, బెట్టింగ్ యాప్స్లో పెట్టుబడి పెట్టండి అని చెప్పింది వీళ్లే కదా. వీళ్ల వల్లే కదా ఆత్మహత్య చేసుకుంది. మరి సారీ చెప్పేగానే అలాంటి వాళ్ళని వదిలేయాలా? అసలు బెట్టింగ్ యాప్స్ మాయలో పడడానికి వీళ్ళు ఎలా కారణం అవుతున్నారు? ఒకసారి యాప్ వాడాక ఎలా ట్రాప్లోకి దిగిపోతున్నారు? అదృష్టమో వాళ్ళు పడ్డ కష్టమో సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ కొందరు సెలబ్రిటీలు అయిపోయారు. ఇంకొందరు సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా మారిపోయారు. లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉండేసరికి వాళ్ళు ఏం చెప్పినా కరెక్ట్ అనే మాయలో పడిపోతుంటారు సామాన్యులు. కొందరు సినిమా హీరోలు, క్రికెటర్లు, టీవీ సీరియల్స్లో ఫేమస్ అయిన వాళ్ళు, టీవీల్లో కనిపించే వాళ్ళు, వీళ్ళందరూ చెప్పేది నిజమనే భ్రమలో ఉంటారు. సరిగ్గా దీన్నే క్యాష్ చేసుకుంటున్నాయి కొన్ని ఇల్లీగల్ యాప్స్. ఒక్కసారి ఆ యాప్ని ప్రమోట్ చేయండి అని ఓ ఒప్పందం చేసుకుంటాయి. అలా ఒక్కసారి బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసినందుకు ఎంత ఇస్తారో తెలుసా? బై అండ్ లార్జ్ హర్షస్థాయి మాటల్లో చెప్పాలంటే ఏడాదికి 100 కోట్ల నుంచి 500 కోట్ల రూపాయల వరకు ఆఫర్ చేస్తారట. అందుకే అంత డబ్బు ఎందుకు పోగొట్టుకోవాలి? ఆ ప్రమోషన్ అయితే నేనే చేసేస్తున్నా అంటూ ఇంటర్వ్యూలో చెప్పాడు హర్షసాయి. బెట్టింగ్ యాప్లపై నిషేధం ఉందని తెలిసినా ఎందుకని ప్రమోట్ చేస్తారంటే ఆ యాప్ నిర్వాహకులు ఇచ్చే కోట్ల కొద్ది రూపాయల వల్లే. హర్షసాయి ఎంతోమంది పేదలకు సాయం చేశాడని చెప్తూ ఉంటారు. మరి ఆ డబ్బంతా ఎక్కడిది? కొందరు నోట్ల కట్టలు రోడ్లపై విసిరేస్తూ ఫేమస్ అయిపోతున్నారు. ఆ డబ్బంతా ఎక్కడిది? ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ నిర్వాహకులు పంపించే నోట్ల కట్టలే అవి. ఆ డబ్బు తీసుకుని తామేదో చాలా మంచోళ్ళం, సమాజాన్ని ఉద్ధరించేస్తున్నామని కలరంగిస్తూ ఉంటారు. అలా నమ్మిన సబ్స్క్రైబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు ఏం చెప్తే అది చేసేస్తున్నారు. అలా వాళ్ళు చెప్పారనే కదా బెట్టింగ్ యాప్స్ని డౌన్లోడ్ చేసుకుని నిలువునా మోసపోతున్నారు కోకొల్లలుగా. ఇలాంటి వాళ్ళు 4 రకాలుగా జనాన్ని మోసం చేస్తుంటారు. ఒకటి ఫేక్ ప్రమోషన్స్. పెద్ద మొత్తంలో డబ్బు చూపించేసి ఇదంతా ఫలానా బెట్టింగ్ యాప్స్లో నేను సంపాదించేశానని చెప్తూ ఉంటారు. రెండోది సక్సెస్ స్టోరీలు. ఓ బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టానని,
లక్షలు గెలిచేశానని మీరు కూడా పెట్టండి అంటూ ఊరించేస్తారు. మూడవది లింక్ మాయాజాలం. ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక పోస్ట్ పెడతారు, దాని కింద ఒక లింక్ పెట్టి క్లిక్ చేసి జాయిన్ అవ్వమంటారు. ఇలా చేస్తే ఒక్కోసారి మన ఫోన్ హ్యాక్ అయిపోతుంది, మన బ్యాంక్ ఖాతా ఖాళీ అయిపోతుంది. నాలుగోది ఫేక్ గ్యారంటీ. మీకు బెట్టింగ్ గేమ్స్ ఆడే అనుభవం లేదా, డబ్బులు పోతాయని భయపడుతున్నారా, ఏం టెన్షన్ పడకండి, నాతో కలిసి ఆడండి, మీ డబ్బు ఎక్కడికి పోదు, 100% మీరు గెలుస్తారంటూ గ్యారంటీ ఇస్తారు. దీనికి కొంత సబ్స్క్రిప్షన్ ఫీజు కూడా తీసుకుంటారు. కానీ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ఎలా ప్రచారం చేసినా అది నేరమే. ఎందుకంటే పబ్లిక్ నష్టపోతారు. రోజు మీరు చూస్తుంటారు, రోజు ఐసీ పీపుల్ కమిటింగ్ సూసైడ్. నేను కూడా ట్విట్టర్లో పెడుతూనే ఉంటాను, ఇట్లా ఎవరో చనిపోయినారని చెప్పి. ఇట్ రియలీ బ్యాడ్. వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఎంత బ్యాడ్ అనిపిస్తుంది. సో దీనివల్ల కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు. సో అందుకు వీళ్ళు ఎవరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ ఒక ప్రమోషనల్ యాక్టివిటీస్ నుంచి, చట్ట వ్యతిరేక కార్యక్రమం నుంచి వాళ్ళు దూరం ఉండాల్సిందే. వాళ్ళకు డబ్బులు వస్తుంది లేదు, వాళ్ళు డబ్బులు సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయి వాళ్ళకు. ఇది ఒకటే ఎందుకు, చాలా మార్గాలు ఉన్నాయి. వాళ్ళు అనుకొని వాళ్ళు దే కెన్ డూ ఇట్ నాట్ విత్ దిస్ ఇల్లీగల్ అండ్ అన్ఎథికల్ బిజినెసెస్. సాధారణంగా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ సామాన్యులకు అందుబాటులో ఉండవు. వాటి పేర్లు కూడా చాలామందికి తెలియదు. మరి ఎక్కడ ఉంటాయి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే వివరాలు కూడా తెలియకుండా వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తున్నాయి ఇవి? ఆ వివరాలన్నీ అరటిపండు ఒలిచినట్టు చెప్పేస్తారు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీలు. డబ్బులు కక్కుర్తిపడి బెట్టింగ్ లెవెల్ ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిసి వాళ్ళ జీవితాలతో చెలకాటమాడుతున్నారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా తమకు లక్షలు కోట్లు వచ్చేసాయి, మీరు ఆడండి కోటీశ్వర్లు అయిపోండి అని ప్రచారం చేస్తాయి. ఈజీ మనీకి అలవాటు పడ్డ యువకులు బెట్టింగ్లకు పాల్పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరికొందరైతే సొంత ఇంట్లోనే దొంగతనం చేస్తున్నారు. అది చాలక హత్యల వరకు వెళ్తున్నారు. ఒక్కటి మాత్రం నిజం, బెట్టింగ్ యాప్స్ వల్ల డబ్బులు సంపాదించిన వాడు ఒక్కడంటే ఒక్కడు కూడా ఉండడు. తాము బాగా సంపాదించేశామని ఎవరైనా చెబితే చెవులో పూలు పెడుతున్నట్టే గుర్తుంచుకోండి. అలా ఎలా చెప్పాల్సి వస్తుందంటే, బెట్టింగ్ యాప్స్లో చాలా వరకు ఫేక్ గేమ్స్ యాప్స్ ఉంటాయి. ఏ ఒక్కడు డబ్బులు గెలుచుకోలేని విధంగా యాప్ను ముందే ప్రోగ్రామ్ చేసి పెట్టేస్తారు. సో ఏ ఒక్కరు గెలిచే ఛాన్సే ఉండదు. మరి ఒక్కసారంటే మోసపోతారు, పదే పదే ఎందుకని మోసపోతుంటారు? ఇక్కడే ఇంకో లాజిక్ ఉంది. ఫస్ట్ టైం ఒక 1000 రూపాయలు పెడతారు, వాడికి 10,000 గెలిచినట్టు చూపిస్తారు. అలా అని వెంటనే ఆ 10,000 విత్డ్రా చేసుకుందామంటే ఇవ్వరు, మరో గేమ్ కూసుకొలుపుతారు. అదేం వద్దు, ఆ 10,000 ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతానంటే కుదరదు, మరో గేమ్ ఆడేందుకు బోనస్ కట్టమంటారు. ఎలాగూ 10,000 గెలిచాం కదా, పోతే 1000 రూపాయలే కదా అని ఆ 1000 డిపాజిట్ చేస్తారు. ఇలా మభ్యపెట్టి డిపాజిట్లు కట్టించుకుంటూనే ఉంటారు, గెలిచినట్టు చూపిస్తూనే ఉంటారు. గెలిచిన అమౌంట్ పక్కన కనిపిస్తూనే ఉంటుంది. తీరా అమౌంట్ విత్డ్రా చేసుకుందాం అనేసరికి యాప్స్లో అయిపోతుంది. ఎంతసేపు అయినా యాప్లో ట్రాన్సాక్షన్ ముందుకెళ్ళదు. సో అప్పటికే లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టేసి ఉంటాడు. కాబట్టి ఇక ఆ అమౌంట్ ఎప్పటికీ తిరిగి రాదు. ఈ బెట్టింగ్ యాప్స్లో ఎన్నో రకాలు ఉన్నాయి, అవన్నీ డబ్బులు దోచుకునేవే. షట్ డౌన్ చీటింగ్ అని ఇంకొక రకమైన మోసం ఉంటుంది. అంటే యాప్ ఓపెన్ చేశాక మినిమం అమౌంట్ డిపాజిట్ చేయమని అడుగుతారు. ఒకసారి డిపాజిట్ చేస్తాం, ఇక ఆ యాప్ పనిచేయదు. ఇదో రకమైన మోసం. యాప్లో లాగిన్ అవ్వాలంటే మన ఫోన్ డేటాను వాడి చేతిలో పెట్టేసేయాలి. ఆ డీటెయిల్స్ తోటి బ్యాంక్ అకౌంట్లను సైతం హ్యాక్ చేసేస్తారు. సరే, డబ్బు పోతే పోయింది, ఇకనైనా దాని జోలికి పోకుండా ఉందాం అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళలో కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. కారణం ఏంటో తెలుసా? బెదిరింపులు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్కి అలవాటైన రెగ్యులర్ కస్టమర్లకు అప్పులు కూడా ఇస్తూ ఉంటారు వాళ్ళు. అలా లక్షలకు లక్షలు అప్పులు చేయిస్తారు. తీరా అప్పు తీర్చకపోతే గంటల్లోనే ఇంటి మీదకి మనుషులు పంపిస్తారు. ఇంటా బయట పరువు తీస్తాము, చంపేస్తాం, కుటుంబాన్ని నాశనం చేస్తామంటూ బెదిరించేస్తారు. అలాంటి పరిస్థితుల్లో పోలీసులకు కంప్లైంట్ చేయాలనే విచక్షణ జ్ఞానం పనిచేయక ఆత్మహత్య చేసుకుంటారు. ఇంట్లో తెరిస్తే పరువు పోతుందని, తల్లిదండ్రులకు అగౌరవం అని ప్రాణాలు తీసుకుంటూ ఉంటారు. ఒకప్పుడు పేకాట కుటుంబాల్ని నాశనం చేసేది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్. దీని ద్వారానే ఆన్లైన్ జూదం చేతిలోకి వచ్చేసింది. డ్రగ్స్కు బానిసైతే నాశనం అయ్యేది ఆ ఒక్కడే. కానీ ఆన్లైన్ గేమ్స్కు బానిసైతే కుటుంబాలే నాశనం అయిపోతాయి. గత ఏడాది అక్టోబర్లో బోధన్లో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. తాను మాయలో పడ్డమే కాకుండా తల్లిదండ్రులతో కూడా అప్పులు చేయించాడు. చివరికి తల్లిదండ్రులతో కలిసి తాను కూడా ఉరి వేసుకుని చనిపోయాడు. వరంగల్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదివే ఇంకొక స్టూడెంట్ ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు పడి తన కుటుంబం స్థాయికి మించి అప్పులు చేసేశాడు. తల్లిదండ్రులకు మొహం చూపించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. మరి బెట్టింగ్ యాప్స్ను నిషేధించలేమా? ఓ రకంగా వీటిని నియంత్రించడం చాలా కష్టం. పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ప్రకారం ఆన్లైన్ గ్యాంబ్లింగ్ చాలా ప్రాంతాల్లో చట్టవిరుద్ధం. కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఈ బెట్టింగ్ యాప్స్ని పూర్తిగా నిషేధించాయి. కాకపోతే కొన్ని యాప్లు విదేశీ లైసెన్స్ ద్వారా మన దేశంలో పనిచేస్తూ ఉంటాయి. వీటిని నియంత్రించడం అసాధ్యం. సో మన చేతిలో ఉన్నదల్లా వాటికి దూరంగా ఉండడమే. బెట్టింగ్ యాప్స్తో డబ్బులు సంపాదించిన వాడు ఒక్కడూ లేడనే విషయాన్ని తెలుసుకోవడమే. ఇంతకు మించి చేసేదేమీ లేదు. ఇది ఇవాల్టి TV9 ఎక్స్క్లూజివ్. చూస్తూనే ఉండండి TV9.